బంగారం కొనాలా ఆగాల? గోల్డ్ మార్కెట్లో ప్రస్తుతం తీవ్ర అనిశ్చితి కొనసాగుతోంది. రాకెట్ వేగంతో పెరిగి మళ్ళీ అదే వేగంతో బంగారం పతనమైంది. వారం రోజుల్లోనే అంతా తలకిందులైన పరిస్థితి. గోల్డ్ రేట్లు ఇంకా తగ్గుతాయా లేదా మళ్ళీ ఒకసారి పెరుగుతాయా? కన్ఫ్యూజన్లో ఉన్నారు వినియోగదారులు. దగ్గరలో పెళ్ళిళ్ళు ఉన్నాయి, ఇతర శుభకార్యాలు ఉన్నాయి. ఇప్పుడు బంగారం కొనుగోలు చేయడమే ఉత్తమమనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు కాస్త తగ్గింది కాబట్టి. ఇప్పుడు ధరలు తగ్గినా భవిష్యత్తులో మళ్ళీ ఖచ్చితంగా పెరిగే అవకాశాలు కూడా ఉండొచ్చు అంటూ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. బంగారంపై దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టాలంటే ఈ ధరల తగ్గుదలను అవకాశంగా కూడా తీసుకోవచ్చు. అంటే ఇదొక కన్ఫ్యూజన్ కొనసాగుతుంది. గత శుక్రవారం నుంచి 30-31 తారీఖు నుంచి జనవరి 30-31 నుంచి వరుసగా బంగారం ధరలు, వెండి ధరలు పడిపోతూనే ఉన్నాయి. గోల్డ్ అండ్ సిల్వర్ క్రాష్ అనేది దాదాపు ఒక 3-4 టైమ్స్ జరిగింది. దీంతో ధరలు ఒక్కసారిగా అమాంతం ఎంత వేగంగా ఒక సునామీలా దూసుకుపోయాయో మళ్ళీ అంతే డౌన్ఫాల్ అయింది. బడ్జెట్ తర్వాత కూడా పూర్తిగా బంగారం ధరలు, వెండి ధరలు తగ్గుతూ వచ్చాయి. ఇక్కడ పూర్తిగా ప్రాఫిట్ బుకింగ్స్ అంటే లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో ఇన్వెస్టర్స్ పూర్తిగా బంగారం ధరలు పడిపోయాయి. ఇవాళ మార్నింగ్ కూడా రికార్డు స్థాయిలో వెండి ధరలు పడిపోయాయి, బంగారం ధరలు పడిపోయాయి. ఏకంగా బంగారం అయితే ఇవాళ MCX ట్రేడింగ్ ఏదైతే ఉంటుందో అందులో దాదాపుగా ఇవాళ 1,32,000కు వచ్చిన పరిస్థితి. అలాగే సిల్వర్ కూడా 2,20,000 దాకా కూడా వచ్చిన పరిస్థితి. అంటే ఆ స్థాయిలో ఇప్పుడు కాస్త మళ్ళీ సాయంత్రానికి వచ్చేసరికి కాస్త రికవర్ అయినట్టుగా తెలుస్తుంది. బంగారం కాస్త పుంజుకుంది, సిల్వర్ కూడా కాస్త పుంజుకుంది. ఇది అంటే మార్కెట్లో ఎప్పటికప్పుడు ఒడిదుడుకులు ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఒకసారి ప్రస్తుతం సిచ్యువేషన్ ఎట్లా ఉంది, ముఖ్యంగా ఈ ట్రేడింగ్లో బంగారం ధరల హెచ్చుతగ్గులకు సంబంధించి ఎట్లాంటి సిచ్యువేషన్ కొనసాగుతుందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎక్స్పర్ట్ ప్రాఫిట్ మాస్టర్ నాగేంద్ర సాయి మనతో జాయిన్ అవుతున్నారు. గుడ్ ఈవినింగ్ నాగేంద్ర సాయి గారు. ప్రస్తుతం బంగారం అలాగే వెండి ఈ రెండు ఉదయం అయితే పడిపోయినాయి, ధరలు అయితే పూర్తిగా డౌన్ఫాల్ జరిగింది. మరి ఇప్పుడు ఎట్లా ఉంది సిచ్యువేషన్ ఒకసారి? ఇంటర్నేషనల్ మార్కెట్స్ ఇవాళ ఉదయం బాగా పతనమైన సంగతి తెలిసి మనకి, ఎందుకంటే రెండు మార్కెట్ హాలిడే పరంగా మార్కెట్ హాలిడే కారణంగా నిన్న మన మార్కెట్స్ బడ్జెట్ ఉన్న వరకు ఈవినింగ్ 5 o'clock వరకు నడిచాయి. ఇంటర్నేషనల్ మార్కెట్స్ నిన్న సెలవు తీసుకున్న సంగతి మనం తెలుసు. బట్ ఇవాళ మార్నింగ్ ఓపెన్ అయిన తర్వాత మొన్నటి అంతకుముందు ఫ్రైడే సాటర్డే రోజు ఏదైతే సెల్లింగ్ ఉండిందో, ఏదైతే భయం ఉంటుందో అది కొద్దిగా ఇనిషియల్ గా అర్లీ మార్నింగ్ ట్రెండ్స్ లో మనకు కనిపిస్తుంది. తర్వాత మళ్ళీ మార్కెట్స్ డే స్టార్ట్ అవుతున్న కొద్దిగా రికవరీ. ఎందుకంటే మార్కెట్స్ బాగా ఓవర్ సోల్డ్ జోన్ లోకి వెళ్ళిపోయాయి. గోల్డ్ కానీ సిల్వర్ కానీ భారీగా పతనం అవడం, పీక్ నుంచి చాలా స్ట్రాంగ్ గా కరెక్ట్ అయిన తరంలో కొద్దిగా లోయర్ లెవెల్ దగ్గర మళ్ళీ బయింగ్ సపోర్ట్ అనేది మార్కెట్స్ కి లభించింది. ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో మనకు సిల్వర్ $77 ఉంది ఎగ్జాక్ట్ గా. యుఎస్ మనం ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో డాలర్స్ పరంగా మాట్లాడుకుంటాం. ఔన్స్ వెండి ధర $77 నుంచి $126 కి అక్కడ మనకి ఎగ్జాక్ట్ గా అక్కడ బ్రేక్అవుట్ లాంటి సినారియో మనం చూసాం. $77 దగ్గర అక్కడ వరకు మళ్ళీ దిగి వచ్చినట్టే వచ్చి అంతకంటే పడుతుందా అని టెక్నికల్ అనలిస్ట్ చూసుకునే ఎగ్జాక్ట్ గా అక్కడి నుంచి మళ్ళీ సిల్వర్ లో అయితే కొద్దిగా యూటర్న్ చూసాం. బట్ ఇది తాత్కాలికమే. మేబీ ఒకవేళ సిల్వర్ ని గోల్డ్ కి రెండు విభజించి చూడాలి. ఒకవేళ సిల్వర్ ఏదన్నా $72 కి అంటే ఇక్కడ నుంచి కొద్దిగా ఇంకో 15-20,000 ఏదన్నా తగ్గి మాక్సిమం ఒక 50,000 వరకు ఏదైనా డౌన్ ఫాల్ ఉంటే ఉండొచ్చు సిల్వర్ లో. ఒకవేళ అక్కడి వరకు వస్తే సిల్వర్ ఏదైనా మళ్ళీ పర్చేజ్ చేసేది అంటే 2,20,000 ఆ లెవెల్స్ కి ఏదైనా వస్తే మళ్ళీ కొద్దిగా సిల్వర్ లో పర్చేజ్ మొదలు పెట్టి అయితే ఒకేసారి జంపినై కొనాల్సిన అవసరం లేదు. అంటే మనం ఒక ₹100 పెట్టి కొనాలనుకుంటే ఒక 25,000-30,000 మేబీ ఒకవేళ 2,25,000 పర్ కేజీ ఆ లెవెల్లో గోల్డ్ వస్తే ఒకసారి పర్చేస్ చేసుకునే ఛాన్స్ ఉందండి. బట్ గోల్డ్ అయితే భారీ ఎత్తున పడే అవకాశాలు అయితే లేవు. ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం మనం చూస్తే సిల్వర్ దాదాపు పీక్ నుంచి అంటే లోయర్ లెవెల్స్ నుంచి అంటే ఇవాళ ఇంటర్డే లో నుంచి గోల్డ్ దాదాపు 12,000, సిల్వర్ దాదాపు 40,000 దాకా పెరగడం చూసాం. ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో కూడా ఏ సినారీ అయితే ఉంది. కొద్దిగా మన మార్కెట్స్ ఏంటంటే రిపీట్ వీకోవడము, బడ్జెట్ ఎఫెక్ట్ ఇవన్నీ కారణంగా కొద్దిగా మనకి వ్యత్యాసం ఉంది. కానీ బట్ ఓవరాల్ గా అయితే ప్రెషియస్ మెటల్స్ లో వీక్నెస్ అయితే కొనసాగుతుందండి. అంటే ఇప్పుడు మార్నింగ్కి ఇప్పటికీ కొంచెం రికవర్ అయినట్టేనా బంగారం కానీ సిల్వర్ కానీ కాస్త రికవర్ అయినట్టుగా తెలుస్తుంది సమాచారం? కొద్దిగా రికవర్ అవుతుందండి. సాధారణంగా మార్కెట్స్ లో ఎంత పతనం వచ్చిన తర్వాత దీన్ని డెడ్ క్యాట్ బౌన్స్ అంటారు మామూలుగా మార్కెట్ పరిభాషలో.
సో కొద్దిగా మార్కెట్స్ లో ఈ లోయర్ లెవెల్స్ అంటే భారీ ఎత్తున పతనం అయిపోయిన తర్వాత ఎట్లా అంటే పెరుగుతున్నా సరే పడుతున్నా సరే ఒకేసారి వర్టికల్ గా 90 degrees పడిపోవడం కూడా జరగదు. అక్కడక్కడక్కడ ఎందుకంటే ఆల్రెడీ బాగా పొజిషన్స్ తీసుకున్న వాళ్ళు ఉంటారు పై లెవెల్స్ దగ్గర కానీ లోయర్ లెవెల్స్ దగ్గర కానీ. వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకోవాలన్నా లాస్ బుక్ చేసుకోవాలన్నా ఎక్కడో ఒక లెవెల్ దగ్గర మార్కెట్స్ ఆగుతాయి కాబట్టి సో అలాంటి సిచ్యుయేషన్ జరిగింది. బట్ రికవర్ అయింది కదా అని చెప్పి మళ్ళీ రిటైల్ ఇన్వెస్టర్స్ ఇలాగే పెరుగుతూ వెళ్తుంది అని భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు భారీ ఎత్తున మళ్ళీ గోల్డ్ అండ్ సిల్వర్ కొనేందుకు మాత్రం రైట్ టైం అయితే కాదండి ఇప్పుడు ఈ లెవెల్లో. ఇది జస్ట్ ఒక్క రోజు ఒక బ్లిప్ మాత్రమే, ఇది ఒక్క రోజు బ్లిప్ మాత్రమే. కానీ మళ్ళీ ఇలాగే యూటర్న్ తీసుకొని మళ్ళీ గోల్డ్ అండ్ సిల్వర్ పెరుగుతాయి, మళ్ళీ మనం కొనలేమేమో, మళ్ళీ 4 లక్షల రూపాయలు 4 లక్షల వరకు దాటిపోతున్న థాట్ ప్రాసెస్ అయితే తప్పు. ఒకవేళ 2,20,000 కానీ 2,30,000 కానీ పర్ కేజీ సిల్వర్ వచ్చినప్పుడు మాత్రమే అటెంప్ట్ చేయండి, కానీ ఆ లోపు మాత్రం అటెంప్ట్ చేయొద్దని నా సలహా అండి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఈ మార్చ్ కాంట్రాక్ట్ కూడా దగ్గరకు వస్తుంది, సో దీని ఈ ఇంపాక్ట్ ఏమైనా ఉండొచ్చు? సో ఈ ఫ్యూచర్స్ పరంగా అంటే మనకు మార్చ్ ఏప్రిల్ కాంట్రాక్ట్స్ దాని ఇంపాక్ట్ అయితే ఉండదండి. ఎందుకంటే ఓవరాల్ గా మనకి ఇంటర్నేషనల్ మార్కెట్స్ ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి ఇంటర్నేషనల్ మార్కెట్ లో ధరలు పెరిగే కొద్ది ధరలు తగ్గే కొద్ది దాని ఇంపాక్ట్ ఉంటుంది. కానీ ఇక్కడ మన దగ్గర వచ్చి ట్రేడింగ్ కోసం నడిపిస్తారు, బట్ ధరలు మాత్రం డిసైడ్ అయ్యేది ఇంటర్నేషనల్ మార్కెట్ లోనే. ఓవరాల్ గా ఇవాళ $77 నుంచి $83 వరకు ఒక దశలో 7-8% ఇంటర్నేషనల్ మార్కెట్ లో తగ్గి అది మొత్తం రికవర్ అయి ప్రస్తుతం 5% ప్లస్ లో ఉందంటే దాదాపు లోయర్ లెవెల్ నుంచి 15% గోల్డ్ పెరిగినట్టు అంచనా వేసుకోవాలి, సిల్వర్ పెరిగినట్టు అంచనా వేసుకోవాలి. కొద్దిగా మేబీ మిగిలిన ప్రీషియస్ మెటల్స్ లో కూడా సెల్లింగ్ వస్తుంది కాబట్టి భారీ ఎత్తున కొత్త మొత్తం $125 నుంచి $77 నుంచి $80 వచ్చింది. అంటే 35% క్రాక్ అయిపోయింది కాబట్టి కొద్దిగా 5 to 10% రికవరీ ఉంటుంది. ఆ రికవరీ తీసుకుని మనం మోసపోతాం. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఒకటే చిన్న కన్ఫ్యూజన్ అండి, లాస్ట్ ఫైనల్గా మిమ్మల్ని అడుగుతున్నాను. ఇప్పుడు ఈ మొన్న 31st నుంచి మొన్న ఫ్రైడే నుంచి ఇప్పటి వరకు కూడా ఈ గోల్డ్ సిల్వర్ సంబంధించిన వార్తలు అంతా ఒక రకంగా ఈ గోల్డ్ రేట్స్ సిల్వర్ రేట్స్ సంబంధించిన వార్తలకు సంబంధించి కొంత కన్ఫ్యూజన్ అయితే కొనసాగుతుంది. ఇంకా వినియోగదారులు మనం ఒక బెస్ట్ సజెషన్ ఇవ్వాలనుకుంటే అసలు బంగారం కొనాలా వద్దా, సిల్వర్ కొనాలా వద్దా, ఎందుకంటే పెళ్ళిళ్ళ సీజన్ వస్తుంది కాబట్టి శుభకార్యాలు దగ్గర ఉన్నాయి కాబట్టి ఒక మంచి మాట చెప్పాలి, సలహా చెప్పాలనుకుంటే మనం ఎలాంటి ఉత్తమమైన సలహా ఇవ్వచ్చు అంటారు? దీని మీ అబ్జర్వేషన్ ఏంటి ఓవరాల్గా ఇప్పుడున్న సిచ్యువేషన్? సో ఓవరాల్గా ప్రతి ఒక్కరికి గోల్డ్ తగ్గాలనే ఉంటుంది. బట్ ఏంటంటే ఇది ఒక్క సినారియో కాదు, ఒక దేశం సంబంధించిన సినారియో కాదు, వరల్డ్ సినారియో అంతా ఇందులో ముడిపడి ఉంది కాబట్టి ఖచ్చితంగా ధరలు పెరుగుతాయి లేదా ఖచ్చితంగా ధరలు తగ్గుతాయని అనుకునే స్కోప్ ఎక్కడ లేదు. బికాజ్ ఆఫ్ వేరియస్ ఫ్యాక్టర్స్, దీనికి ఒక్కదానికి కాదు, ప్రపంచంలో చాలా అంశాలు ఇందులో ముడిపడి ఉన్నాయి కాబట్టి. బట్ ఇప్పుడు కొనుగోలు చేయాలి అంటే మాత్రం ఇప్పుడు కూడా స్టిల్ నేను చెప్తాను, ఒకవేళ గోల్డ్ కంటే సిల్వర్ కొంచెం బెస్ట్ బెస్ట్ అవుతుంది. అది కూడా 2,20,000 ఇలా 2,40,000 ఆ లెవెల్స్ లోపు వస్తాయి. అంతకంటే పైన ఉంటే మాత్రం బెస్ట్ చేసి కొనుగోలు చేసింది. ఇప్పుడు కూడా 2,20,000 2,30,000 ఆ 2,40,000 ఆ రేంజ్ లోకి వస్తే మీరు ఒకవేళ ₹100 ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే 25 to 30 రూపీస్ మాక్సిమం ఇన్వెస్ట్ చేయండి. లేదు ఎందుకంటే మనం ఒకవేళ పడినప్పుడు కూడా మళ్ళీ ఇంకా ఒకవేళ ఏదైనా పడితే మళ్ళీ కొనుగోలు చేసి యావరేజ్ చేసేందుకు మన దగ్గర స్కోప్ ఉండాలి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే బయట మార్కెట్ లో సిల్వర్ లేదండి, సిల్వర్ దొరకట్లేదు. సిల్వర్ కి ఫిజికల్ డిమాండ్, ఎందుకంటే ఇప్పుడు మనం కొనేదంతా ఇప్పుడు చూసేది ఎంసీఎక్స్ లో కానీ అరంత డిజిటల్ గోల్డ్ కొన్నా ఈటీఎఫ్ తీసుకుని అంతా పేపర్ గోల్డ్ అది. సో 1 kg సిల్వర్ మార్కెట్ ఫిజికల్ లో 1 kgకి అక్కడ 400 kgలు సేల్ అవుతూ ఉంటుంది అంటే ఈటీఎఫ్ లో. సో ఫిజికల్ గోల్డ్ నిజంగా అంత కన్సంప్షన్ వస్తే ఫిజికల్ గోల్డ్ కావాలి అంటే మనకు బయట మార్కెట్ లో 20-30 అంటే ఈ రోజు మార్కెట్ పేపర్ రేట్ కంటే 30,000 25,000 అధికంగా పెడుతుంది, మనకు సిల్వర్ దొరకట్లేదు. అంటే ఇప్పుడు మనకు స్పాట్ మార్కెట్ లో ధర తగ్గినా రిటైల్ రేట్లు తగ్గట్లేదా అనే ఒక రిటైల్ రేట్లు లేవండి, రిటైల్ రేట్లు పేపర్ మార్కెట్ తో సంబంధం లేకుండా ఉన్నాయి. ఎందుకంటే రిటైల్ సిల్వర్ దొరకట్లేదు, ఫిజికల్ డిమాండ్ ఫిజికల్ సిల్వర్ కి బాగా డిమాండ్ ఉంది ఇప్పుడు, అంటే జనాలు ఒక్కసారిగా ఎగిరడం వల్ల. సో ఫిజికల్ సిల్వర్ దొరకట్లేదు. ఒకవేళ మీరు ఏదైనా ట్రై చేద్దాము, ఇన్వెస్ట్మెంట్ కాదు, రేపు పొద్దున ఏదైనా మ్యారేజ్ ఉంది అరేంజ్ ఫంక్షన్ ఉంది అనుకుంటే ఈ పేపర్ గోల్డ్ కొనే బదులు ఫిజికల్ గోల్డ్ ట్రై చేయండి ఒకవేళ దొరికితే, అంటే ఒకవేళ మనం అనుకున్న ప్రైస్ రేంజ్ లోకి వస్తే. బట్ గోల్డ్ అనుకుంటారా, గోల్డ్ ఆటోమేటిక్ గా మార్కెట్స్ లో చాలా రీసైకిల్ గోల్డ్ దొరుకుతుంది, గోల్డ్ కి ఎలాంటి డోకా లేదు. పీక్ లెవెల్స్ దగ్గర చాలా మంది అమ్ముకున్న వాళ్ళు కూడా చూసాం, 1,40,000 1,50,000 దగ్గర ఆ రేట్స్ దగ్గర పాత గోల్డ్ అమ్మి రీసైకిల్ చేసుకున్న వాళ్ళు, పాత గోల్డ్ అమ్ముకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కాబట్టి గోల్డ్ కి ఇబ్బంది లేదు ఫిజికల్ గా కొనాలన్నా.
బట్ సిల్వర్ దొరకట్లేదు కాబట్టి ఒకవేళ ఏదైనా మనం అనుకున్న లెవెల్స్ ఉంటాం ముందు 2,20,000 2,40,000 ఆ రేంజ్ ఏదైనా సిల్వర్ ఒకవేళ వస్తే, ఎందుకంటే అక్కడి నుంచి అప్టిక్ తీసుకుంది బాగా, ఒక బ్రేక్అవుట్ లాంటి సినారియో మనం సిల్వర్ చూసాం. ఆ లెవెల్స్ వస్తే సిల్వర్, ఫిజికల్ సిల్వర్ ఏమన్నా ట్రై చేయండి. అది కూడా మనకి మనం గురించి చెప్పినట్టు 100కి వస్తే 30 రూపాయలు మాత్రమే కొనండి. మళ్ళీ అవసరం ఉంటే ఏదైనా పడితే మళ్ళీ కొనుగోలు చేసుకుని మనకి క్యాష్ లో ఉంటుంది. అని నేను ఒక్కటి చెప్తాను ఏంటంటే, ఇన్వెస్ట్మెంట్ వేరుగా చూడాలి, ఫిజికల్ కన్జంప్షన్ వేరుగా చూడాలి. రేపు పొద్దున పెండి ఉందంటే ఆటోమేటిక్గా మనం రేట్ ఎంతైనా తీసుకోక తప్పదు. మళ్ళీ ఒకవేళ పెరిగినా తగ్గినా మనం దాన్ని అమ్ముకోలేము, మన దగ్గర ఉంచుకుంటాం. ఒకవేళ పెరిగితే అమ్మ మన దగ్గర గోల్డ్ పెరిగింది కదా అని సంతోషపడతాం, తగ్గిందని బాధపడతాం తప్ప దానికి ఫిజికల్ దానికి వాల్యూ అంటే ఏమి ఉండదు. సో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే అంటే ఈటీఎఫ్ ఇన్వెస్ట్ చేసినా ఆ రైల్స్ మనం ఇలా డిజిటల్ గోల్డ్ కొన్నా కూడా ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే నిజంగా మనం పెట్టిన డబ్బులో 10% ఆర్ 15% ఎంత రిటర్న్ వర్కౌట్ అవుతుంది, ఆ రిటర్న్ బేస్ చేసుకుని మనం చూసుకోవాలి. అందుకని దాన్ని దీన్ని మిక్స్ చేయకుండా మనకు నిజంగా ఇన్వెస్ట్మెంటా లేకుంటే ఫిజికల్ కన్జంప్షన్ యొక్క క్లారిటీ తెచ్చుకొని తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్తాను. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఈ సాయంత్రం 7 మళ్ళీ అమెరికా మార్కెట్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఈ ఫెడ్ సిగ్నల్స్, తర్వాత మార్జిన్ తగ్గింపు, తర్వాత ఈ జియో పాలిటిక్స్ ఇష్యూస్ ఇవన్నీ కూడా కలగలిపి ఒక్క అవగాహనకు అంచనాకు వస్తే కనుక మళ్ళీ ఎలా ఉండబోతుంది ఇవాళ ఎండింగ్ కల్లా ఈ ఎంసీఎక్స్ ఎట్లా ఉండబోతుంది అంటారు? ఎంసీఎక్స్ నేను పరిగణలోకి తీసుకోండి, ఎందుకంటే ఎంసీఎక్స్ అంటే మనం చేసుకో రూపీ టర్మ్స్ లో మాట్లాడుకోవడానికి పనికొస్తుంది. బట్ ఓవరాల్ గా ఇంటర్నేషనల్ మార్కెట్ మనకి ఆల్రెడీ మార్కెట్ ట్రేడ్ అవుతుంది కాబట్టి గోల్డ్, సిల్వర్, సో ఇదే సినారియో కంటిన్యూ అవుతుంది. మేబీ ఎందుకంటే లోయర్ లెవెల్ నుంచి బాగా 15% దాకా సిల్వర్ ని కింద లెవెల్ నుంచి బయట తీసుకెళ్ళారు కాబట్టి కొద్దిగా ఇక్కడ స్టెబిలైజ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అంటే భారీ ఎత్తున ఫాల్ మళ్ళీ వస్తుంది ఇమీడియట్ గా అయితే అనుకోవట్లేదు. మేబీ ఇక్కడ ధరలు కొద్దిగా స్టెబిలైజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. ఎగ్జాక్ట్లీ రైట్. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్ నాగేంద్ర సాయి గారు. సో ఇది బంగారంపై దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టాలంటే ప్రస్తుతం కొంత ఆలోచించాల్సిన అవసరం ఉంది, ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాన్ని నిపుణులు కూడా వ్యక్తం చేస్తున్నారు. నిజంగా మనకు ప్రస్తుతం ఈ బంగారం, వెండి ధరలకు సంబంధించి ఇప్పుడు కొనడం మంచిదేనా అన్నప్పుడు కాస్త ఇదొక ధరల పతనం అనేది ప్రస్తుతం ఒక తాత్కాలిక కరెక్షన్ మాత్రమే. దీర్ఘకాలికంగా చూస్తే బంగారం, వెండిపై డిమాండ్ ఇంకా తగ్గలేదనేది ప్రస్తుతం వినిపిస్తున్న వాదన. సో చిన్న మొత్తాల్లో కొనుగోలు సంబంధించి ధరలు భారీగా తగ్గినప్పుడు ఒకేసారి మొత్తం డబ్బు పెట్టకుంటాయి. ఇందాక ప్రాఫిట్ మాస్టర్ నాగేంద్ర సాయి ఎక్స్పర్ట్ మనకు అదే చెప్తున్నారు ఆయన కూడా. సో మొత్తం పెట్టకుండా అంచెలంచెలుగా కొనుగోలు చేయడం అనేది మంచిది. అంటే ఇది ఒక రకంగా మొత్తం ఒకేసారి కొనద్దు, విడతల వారిగా కొనుక్కుంటే మంచిదని చెప్తున్నారు. అలాగే ప్రస్తుతం ఇప్పుడు ఈ దేశీయ మార్కెట్లో బంగారానికి 1,40,000 నుంచి 1,45,000 మధ్య ఒక సపోర్ట్ ఉంది. సో వెండి 2.9 lakhs వద్ద స్థిరపడే అవకాశం కనిపిస్తుంది. అంటే అది దట్స్ ఎ గుడ్ ఛాన్స్ అనమాట. వెండి కనుక 2,90,000కు మనకు స్టేబుల్గా ఉందంటే కొనుక్కోవచ్చు పర్ కేజీ ఇప్పుడున్న పరిస్థితుల్లో. బంగారం కూడా 1,40,000 నుంచి 1,45,000 మధ్య స్టేబుల్గా ఉంటే కనుక వీకెండ్ కొనుక్కోవచ్చు, మనం బై చేయొచ్చు. అదొక మంచి ఆప్షన్. బట్ ఆలోచించి జాగ్రత్తగా కొంచెం తెలివిగా మనం పెట్టుబడి అనేది మీ ఓన్ రిస్క్ అండి. సో మీరు అది ఎంత ఆలోచించుకొని కొనుక్కోవాల్సిన అవసరం ఉంది. సో ఏదేమైనా భారతీయ కుటుంబాల్లో ఇప్పుడు మనకు ఈ గోల్డ్ అనేది కేవలం ఒక ఆర్నమెంటే కాదు, ఆభరణమే కాదు, ఇది మనకు ఒక భద్రత, ఒక ఆర్థిక భద్రత, మనకు ఒక రకమైనటువంటి సపోర్టు. మనకు బంగారం ఉంది, నీ దగ్గర ఒక 10 తులాలు బంగారం ఉందంటే ఎంతో ఒక భరోసా ఉంటుంది. అంటే జీవితానికి సంబంధించి పర్లేదు, అది ఎప్పుడైనా నేను అమ్ముకొని సొమ్ము చేసుకుంటాను, నాకు ఏ కష్టం వచ్చినా నాకు అది ఉంటుంది, ఆదుకుంటుంది అనేది మనకు భరోసా. అట్లాగే అదొక సామాజిక హోదా. బంగారం ఉంటే కూడా అది మనం పెట్టుకొని తిరిగినా దాన్ని మెడలో వేసుకొని ఆడవాళ్ళు దాన్ని ఆ బంగారు ఆభరణాలు 10 మందిలో వెళ్ళినా కూడా అదొక సామాజిక హోదాలాగా భావిస్తుంది. సో ఇంత సెంటిమెంట్ ఉంది మనకు బంగారం అంటే. వాస్తవానికి బంగారం ఇది మనం పెద్దగా ఇన్వెస్ట్మెంట్ సాధనంగా చూడం మనం. అంటే ఇదంతా కూడా స్టాక్ మార్కెట్ వ్యవహారాలు, ఇవన్నీ కూడా ఇదంతా ట్రేడింగ్ వ్యవహారాలు. పేపర్ వర్క్లో ధరలు హెచ్చు తగ్గులు అవుతున్నాయి, కానీ రిటైల్ మార్కెట్లో నిజంగా అట్లుందా అంటే ఆ పరిస్థితి లేదు. రిటైల్లో భిన్నంగా ఉంది, మనకి ఎంత అందుబాటులో ఉంది, ఎక్కడికి ఉంది. సో అదే రఫ్గా చెప్పాలంటే రిటైల్ మార్కెట్లో ఎప్పుడు మనం కొనుక్కోవాలనుకున్నప్పుడు, ఇవాళ మీరు 10 తులాలు కొనుక్కోవాలి లేదా 4 తులాలు కొనుక్కోవాలనుకున్నప్పుడు వెళ్ళి మార్కెట్ సిచ్యువేషన్ ఎట్లుంది, హైదరాబాద్ ఎట్లుంది, బెంగళూరు ఎట్లుంది, చెన్నై ఎట్లుంది, విజయవాడ మార్కెట్ ఎట్లుంది, ఇవన్నీ వాళ్ళు కంపారిజన్ చేసి చెప్తారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనము వెళ్ళి బంగారం కొనే టైం దగ్గర వెళ్ళి రిటైల్ షాప్లకు వెళ్ళినప్పుడు ఇదివరకులాగా సరే ఇంత ఉంది కొందాం అన్నట్టుగా లేదు. ఖచ్చితంగా ఇప్పుడు జనాలు కూడా మొన్నటి నుంచి పరిణామాలన్నీ జరుగుతున్న తర్వాత ఎక్కడెక్కడ ఏం రేట్లే మాకు చెప్పండి, చెప్పిన తర్వాత మేము చూసి
తీసుకుంటాం మంచుకుంటే అన్నట్టుగా అడుగుతున్నారు. ఖచ్చితంగా అడిగినప్పుడు వాళ్ళు కూడా క్లియర్గా చెప్తున్నారు. ఇప్పుడు ఈ సాయంత్రానికి ఏ రేట్ ఉంది, పొద్దున్న ఏ రేట్ ఉంది, హైదరాబాద్లో ఎంత ఉంది, ముంబైలో ఎంత ఉంది, విజయవాడ బెంగళూరులో ఎంత ఉంది, ఇదంతా కంపారిజన్ చేసి చెప్తున్నారు. సో అక్కడ మనకి ఇది బెస్ట్ అనిపించినప్పుడు ద ఆప్షన్ ఎప్పుడైతే మనకు అది బెస్ట్ అనిపించిందో వీ కెన్ బై, అంటే మనం కొనుక్కోవచ్చు. అది పెద్దగా ఇబ్బందికరమైనది ఏం లేదు. బట్ ఏదైనా పెద్ద మొత్తంలో కొనదు. ఒక 10 లక్షలు కొనాలనుకున్నప్పుడు ఇప్పుడు ఒక 2-3 లక్షలది, తర్వాత రేట్ని బట్టి మళ్ళీ ఒక 3 లక్షలు అట్లా విడతల వారిగా కొనుక్కుంటే బెటర్ అనేది అనిపిస్తుంది. సో మొత్తం మీద అయితే ఇది ఈ బంగారం క్రాష్ అనేది ఇప్పుడు కొనసాగుతుంది. 3-4 సార్లు అయితే తగ్గింది. బట్ ఇంకా తగ్గొచ్చు లేదా స్థిరపడవచ్చు ఒకే చోట ధరలు అనేవి. ఇదేమైనా ఈ అంచనాలు ఇంకా అంతర్జాతీయ మార్కెట్లను బట్టి అంచనాలు అయితే ఉండే పరిస్థితి కనబడుతోంది. సో ప్రస్తుతానికైతే మార్కెట్ తీవ్రమైన ఒడిదుడుకులకు లోనవుతున్న పరిస్థితి కనబడుతుంది. షార్ట్ టర్మ్ ట్రేడర్లు కాస్త జాగ్రత్తగా ఉండాలంటూ నిపుణులు కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతోంది. సో ఏదేమైనా బంగారం ధరలకు సంబంధించినటువంటి ప్రస్తుత అంచనాలు కాస్త అటు ఇటుగానే కొనసాగుతున్నాయి. చిన్న మొత్తాల్లో కొనుగోలు అనేది మొత్తం డబ్బు పెట్టకుండా అంచనాల్లో కొనుగోలు చేయడం అనేది సురక్షితమనే చెప్పొచ్చు. సో ఏదేమైనా ప్రస్తుతం బంగారం ధరలకు సంబంధించినటువంటి ఈ రేట్లు అయితే మొన్న శుక్రవారం నుంచి కూడా మనకు పడిపోతూనే ఉన్నాయి. తర్వాత బడ్జెట్ వచ్చింది, ఏదో ఎక్సైజ్ డ్యూటీ తగ్గిస్తారనుకున్న దిగుమతి సుంకం తగ్గించలేదు. తర్వాత జిఎస్టీ తగ్గిస్తారనుకున్నారు, తగ్గించలేదు. అయినప్పటికీ కూడా ఏమవుతుందంటే బంగారం పెద్ద మొత్తంలో కొనుక్కొని పెట్టుకున్న వాళ్ళంతా కూడా, అంటే ఇన్వెస్టర్లు, ఈ మన ఇళ్లలో సాధారణ ప్రజలు కాదు నేను చెప్పేది, ఆ పెద్ద మొత్తంలో కొనుక్కున్న ఇన్వెస్టర్లు ఏం చేస్తున్నారంటే ట్రేడింగ్లో పేపర్ వర్క్, ఇదంతా కంప్యూటర్ అల్గారిథం మీద డిపెండ్ అయినటువంటి ట్రేడింగ్ అనమాట. వాళ్ళంతా ఏం చేస్తున్నారంటే వెంటనే ఎక్కువ అమ్మేసుకుంటున్నారు, లాభాలు తీసేసుకుంటున్నారు, ప్రాఫిట్ బుకింగ్ చేసుకొని లాభాలు తీసేసుకున్నప్పుడు ఏమవుతుందంటే పెద్ద మొత్తంలో అమ్మడంతో అదంతా కూడా ఈ కొనేవాళ్ళు ఉండరు, అమ్మే వాళ్ళే ఉంటారు. కాబట్టి ఎక్కువ శాతం వెండి బంగారం దాంతో టకటక పడిపోతుంది. వెంటనే లాభాలు ప్రాఫిట్ తీసేసుకుంటున్నారు, పడిపోతుంది. దాంతో ముఖ్యమైన కారణం ఏంటంటే దీని అంతటికి కూడా అమెరికాలో పరిస్థితులు కూడా మనకు చాలా ముఖ్యం. ఇంటర్నేషనల్ మార్కెట్ సంబంధించి మనం ఒకసారి అంచనా వేస్తే కనుక ప్రధానంగా అమెరికాలో రీజన్స్ మనం ఒకసారి చూసుకుంటే కనుక ఫెడరల్ రిజర్వ్ చీఫ్గా ఇప్పుడు మనకు ట్రంప్ కెవిన్ వార్ష్ అనే వ్యక్తిని ప్రతిపాదించాడు. కెవిన్ వార్ష్ని ప్రతిపాదించినప్పుడు ఆయన ఏమవుతుంది, ఆయన పాలసీలు భిన్నంగా ఉన్నాయి. ఆయన డాలర్ను బలోపేతం చేద్దాం అనుకున్నప్పుడు ఏమవుతుంది, అప్పుడు బంగారం నుంచి ఇన్వెస్టర్లు తగ్గి డాలర్పై పెడుతుంటారు. సో అంతకుముందు ఉన్నటువంటి ఎవరైతే జెరోమ్ ఉన్నారో ఆయన ట్రంప్ చెప్పినట్టు వినలేదు. ట్రంప్ ఇంట్రెస్ట్ రేట్ తగ్గించమన్నాడు. ఇంట్రెస్ట్ రేట్ తగ్గించండి అంటే ఆయన తగ్గించలేదు. దీంతో ట్రంప్ మాట కాదంటే ఎట్లుంటుందో మీకు తెలుసు కదా. సో ఆయన్ని పక్కన పెట్టి ఈయనని కెవిన్ వార్ష్ని ఈయన నామినేట్ చేశారు. సో దాంతో అదొక పెద్ద నిర్ణయం. ఇప్పుడు ఒక రకంగా మనం ఈ బంగారం ధరలు వెండి ధరలు తగ్గుతున్నాయంటే ఆ కెవిన్ వార్ష్ అంటే ఆయన ఇప్పుడు మనకు ప్రస్తుతం ఆ పేరు నిజంగా ఇప్పుడు ఆ పేరు హైలైట్ అవుతుంది. ఆయన చేయబట్టికి ఇప్పుడు ఈ రేట్లన్నీ కూడా తగ్గుతున్నాయనేది ఒక రకంగా మనం గ్రహించాల్సిన అంశం. అంటే అంతర్జాతీయంగా మన రిటైల్ మార్కెట్లకి కంపారిజన్ చేయట్లేదు, ఇంటర్నేషనల్ పరంగా అంతర్జాతీయ మార్కెట్ల పరంగా ఇవాళ ఎందుకు ఇంత పరిస్థితి వచ్చిందంటే వన్ అండ్ ఓన్లీ పర్సన్ కెవిన్ వార్ష్ అనే ఒక వ్యక్తి ఫెడ్ చైర్మన్గా నియమించబడిపోతున్నాడు. అంటే ఆయన ఎట్లాంటి స్ట్రాటజీతో ఉంటాడనేది ఇన్వెస్టర్లు అంతా గ్రహించి ఇప్పుడు ఈ రేట్ల తగ్గుదలకు మనకు అంటే ప్రాఫిట్ బుకింగ్స్ వెళ్తున్నారు తగ్గడానికి కారణం. ఇంకోటి జియో పాలిటిక్స్. ఇప్పుడు నిన్న మొన్న దాకా తాజాగా ఇప్పుడు ఈ జియో పాలిటిక్స్ సంబంధించినటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో కొంచెం చల్లబడ్డాయి. మళ్ళీ తాజాగా నిన్న ఇరాన్ ప్రెసిడెంట్ ఏమంటున్నాడు, అమెరికా దాడి చేస్తే మేము ఊరుకుంటామా, మేము కూడా మళ్ళీ అటాక్ చేస్తామంటున్నాడు. మళ్ళీ దానికి ట్రంప్ కౌంటర్ ఇచ్చాడు. అంటే చూస్తూ ఎవరు ఊరుకోరు, అప్పుడు ఇక మీ దేశాన్ని పట్టణంలో లేకుండా చేస్తామంటే ఆయన మళ్ళీ జియో పాలిటిక్స్ అంటే ఇక్కడ భౌగోళిక రాజకీయాలు ఏవైతే ఉన్నాయో మళ్ళీ కొంత టెన్షన్స్ మళ్ళీ పెరిగినప్పుడు ఏమవుతుందంటే అప్పుడు మళ్ళీ కొంత డిఫరెంట్గా ఉంటుంది మార్కెట్లో. మళ్ళీ ఇదేదో తేడాగా ఉందని చెప్పేసి జనాలు కొంత ఇన్వెస్ట్మెంట్ల విషయంలో ఎక్కడేది సురక్షితం అనేది ఆలోచిస్తుంటారు. ఇవాళ మార్నింగ్ ట్రేడింగ్ వస్తే కనుక ఖచ్చితంగా వెండి 12% పడిపోయింది, సిల్వర్ అలాగే బంగారం కూడా 9% వరకు పడిపోయింది. కానీ మళ్ళీ అది కొంచెం పుంజుకొని మధ్యాహ్నం కల్లా 6% గోల్డ్ అయిపోయింది. వెండి కూడా అట్లే కంటిన్యూ అయింది. బట్ ఇప్పుడు ఈవినింగ్ వచ్చేసరికి మాత్రం కొంచెం రికవర్ అయింది. మళ్ళీ బంగారం రికవర్ అయింది. అంటే రికవర్ అయిందంటే ధరలు మళ్ళీ కొంచెం స్టేబుల్కి వచ్చేస్తాయి. అంటే తగ్గలేదు, తగ్గిన ధరలు మళ్ళీ కొంత పెరిగి మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా సమానంగా వచ్చేసినాయి. బట్ సిల్వర్ కూడా కొంత పెరిగింది. అంటే తగ్గిన దానికి మొత్తం పెరగలేదు, బ్యాలెన్స్ కాలేదు. బట్ తగ్గిన దాంట్లో సగం కొంచెం మళ్ళీ హెచ్చు పెరిగిన పరిస్థితి. ఈ రకంగా హెచ్చు తగ్గులు ఉంటాయి, మనం ఆలోచించుకోవాలి. ఇదంతా కూడా స్టాక్ మార్కెట్ ఇష్యూస్. టెక్నికల్గా చూడాల్సి వస్తే కనుక మనకు స్టాక్ మార్కెట్ ఇష్యూస్. రిటైల్ మార్కెట్ వ్యవహారాలు వేరు. రిటైల్ మార్కెట్లో ఎప్పటికప్పుడు ధరలు అంటే దీనికి అనుగుణంగా ధరలు ఉంటాయి కానీ కొంచెం భిన్నంగా ఉంటాయి. సో మీరు పెట్టుబడి పెట్టాలా వద్దా అనుకున్నప్పుడు ఇవన్నీ కూడా
రఫ్గా ఏం లేదు. ఇప్పుడు మీరు కొనాలనుకున్నప్పుడు వెళ్ళి అక్కడ ఆ ధరల పట్టికను కనుక్కొని ఎప్పటికప్పుడు మిగతా వాటితో కంపారిజన్ చేసుకొని కాస్త జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. బట్ ఇన్వెస్టర్స్ గురించి చెప్పాలంటే కనుక, పెట్టుబడి పెట్టే వాళ్ళ గురించి చెప్పాలనుకుంటే కనుక జాగ్రత్తగా అడిగివేయాల్సిన పరిస్థితి. ఆచితూచి ఇన్వెస్ట్మెంట్ పెట్టాలా వద్దా, ఇంకొక 2 రోజులు ఆగాల, ఏదేమైనా ఇవాళ నైట్కు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ నైట్ ట్రేడింగ్ చూస్తే కనుక ఇవాళ ఎట్లా ఉండబోతుంది, మళ్ళీ రేపు ఎట్లా ఉండబోతుంది, మోస్ట్లీ తగ్గొచ్చు, పెరిగే ఛాన్స్ అయితే లేదు. ఫైనల్గా మనం చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పుడైతే బెస్ట్ ఆప్షన్, అది ఇక మీ ఇష్టం, అంటే మీ ఓన్ రిస్క్ అది. ఇప్పటికైతే ఓకే, కాస్త బెస్ట్ ఆప్షన్ అని అనిపిస్తోంది ఉన్న రేట్ల పరంగా. అంటే మొన్నటితో చూస్తే ఇప్పటికైతే బెస్టే. మొన్న ఫ్రైడే నుంచి తగ్గుతూ వస్తున్నాయి, దాంతో కంపారిజన్ చేసుకుంటే ఇప్పుడు బెస్టే. బట్ ఇలా వెళ్ళి ఒక దగ్గర ఆగుతాయా, తగ్గుతాయా, ఇంకా ఈ అప్ అండ్ డౌన్స్ అప్ అవుతుందా డౌన్ అవుతుందా తెలియదు. 1 or 2 days ఖచ్చితంగా, ఇంకొక రోజు వెయిట్ చేస్తే మనకు ఎవ్రీడే ఇలాగే ఉంటుంది. ఖచ్చితంగా మనం అంచనా వేయలేని పరిస్థితి. సో మార్కెట్ ఒడిదుడుకులను చూస్తూ మనం లెక్కలు వేసుకుంటూ జాగ్రత్తగా వెళ్ళాల్సిన అవసరం అయితే డెఫినెట్గా ఉంది. దీనికి ఖచ్చితంగా నేను మళ్ళీ అదే చెప్తున్నాం మీకు, ఈ విశ్లేషణ ఏదైతే ఉందో ఇది మేము మార్కెట్ స్థితి బట్టి, అక్కడ వంటి ట్రెండ్స్ని బట్టి, ఆ ఒడిదుడుకులను అనుగుణంగా మీకు మేము సమాచారాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఎప్పటికప్పుడు మార్కెట్లో ఏం జరుగుతుందో, ట్రెండ్స్ ఎట్లా ఉన్నాయి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తుంటాం. ఇక కొనాలా వద్దనేది యువర్ ఓన్ రిస్క్ అండి. మళ్ళీ చెప్తున్నాం, వ్యూవర్స్ అడ్వైస్ అదే చెప్తున్నాం. మీరు సొంతంగా మీ విచక్షణ బట్టి నిర్ణయం తీసుకునే ఆలోచనప్పుడు ఎవరైనా తెలిసిన వాళ్ళని, ఎక్స్పర్ట్స్ని అడిగి ఎప్పుడు కొంటే మంచిది, ఎప్పుడు బెటర్, ఎప్పుడు కాదు అనేది, దట్స్ యువర్ ఓన్ రిస్క్. థ్యాంక్ యూ వెరీ మచ్.